అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన రచన గురించి మాట్లాడుకుబోతున్నాం. ఆధునిక భారత సాహిత్యంలో ఒక మహోన్నత వ్యక్తి రాసిన జీవన భాష్యం. ఈ కావ్యం చెప్పే జీవిత సత్యాలేంటో కాస్త లోతుగా చూద్దాం. మొదట్లోనే ఈ కావ్యం ఒక చాలా సింపుల్ కాని చాలా శక్తివంతమైన ప్రశ్న అడుగుతుంది. మనం గురించి మనం ఆలోచించుకోవడం కాదు, ఇతరుల కోసం పాటుపడడమంటే అసలు అర్థమేంటి అని. ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపచేస్తుంది కదా. సరే మరి, ఈ ఆలోచనతోనే మనం ముందుకు వెళ్దాం. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న జీవన భాష్యం అన్నది కేవలం ఓ కవిత మాత్రమే కాదు, అస్సలు కాదు. అదొక గైడ్లాంటిది. మన జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సవాళ్లను, వాటిని ఒక లక్ష్యంతో, పట్టుదలతో ఎలా ఎదుర్కోవాలి, ఎలా నెగ్గాలి అని చెప్పే ఒక మార్గదర్శి అన్నమాట. అయితే ఈ మాటలకి ఇంత బలం ఎక్కడ్నుంచొచ్చింది? అది రాసిన వ్యక్తి యొక్క గొప్ప జీవితం నుంచే వచ్చింది. ఇంతకీ ఆ మార్గాన్ని చూపించిన ఆ మార్గదర్శి ఎవరు? ఎవరా మహనీయుడు? ఆయనేంటో ఇప్పుడు చూద్దాం. ఆయనే డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి. మనందరికీ ప్రేమగా, సుపరిచితంగా సినారే. తెలుగు సాహిత్యమనగానే మనకు గుర్తొచ్చే అతి కొద్దిమంది శిఖర సమానుల్లో ఆయన ఒకరు. చూడండి, ఆయన ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందో. 1931లో ఒక చిన్న పల్లెటూరు హనుమాజిపేటలో పుట్టి ఏకంగా 1988లో విశ్వంవర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత పద్మభూషణ్. నిజంగా ఆయన ప్రస్థానం ఒక చిన్న గ్రామం నుంచి మొదలై భారత సాహిత్య శిఖరాగ్రానికి చేరిన ఒక అద్భుతమైన గాథ, ఎందరికో స్ఫూర్తి. అంతేకాదు, ఆయన కేవలం కవి మాత్రమే కాదు. ఇక్కడ చూడండి, ఆయన బహుముఖ ప్రజ్ఞ ఎలాంటిదో. ఒకవైపు గొప్ప గీతరచయిత, మరోవైపు యూనివర్సిటీ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ కూడా. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, ఇలా ఒకటారెండా సాహిత్య పరిశోధకుడిగా, ఇలా ప్రతి స్థాయిలో ఆయన తనదైన ముద్ర వేశారు. 70కి పైగా రచనలు. ఊహించండి, ఇది మామూలు విషయం కాదు. తన జీవితకాలం మొత్తం ఆయన తన కలంతో, తన జ్ఞానంతో ఎంత అంకితభావంతో పనిచేశారో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. తన ఆలోచనల్ని ప్రపంచంతో పంచుకోవాలనే తపన దీనిలో కనిపిస్తుంది. సరే, ఇప్పుడు కవిత్వం లోపలికి వెళ్దాం. మనలో మనకి జరిగే పోరాటాలుంటాయి కదా, వాటిని వివరించడానికి సినారే ఎంత బలమైన, శక్తివంతమైన రూపకాలను వాడారో చూడండి. అసలిదే ఆయన కవిత్వంలోనే ఒక మేజర్ స్పెషాలిటీ. మనసుకి మబ్బులు ముసిరితే కన్నీరవుతుంది. ఎంత అద్భుతమైన వాక్యం గదా ఇది! మనసులో ఉండే దిగులుని, ఆందోళనని ఆకాశంలో కమ్ముకొచ్చే మబ్బులతో పోల్చారన్నమాట. అంటే ఈ మనసులో ఏర్పడే మబ్బులేంటి? మన వ్యక్తిగత దుఃఖం, ఆందోళనలే. ఆ మబ్బులు మనల్ని పూర్తిగా కమ్మేసేలా వదిలేస్తే ఇక చివరికి మిగిలేది నిరాశే, కన్నీళ్లే. ఇక్కడతో ఆగలేదు. ఆ తర్వాత మరో బలమైన రూపకాన్ని తీసుకుంటారు. అదేంటంటే, బీడుపడి అసలు పనికి రాకుండా పోయిన ఒక నేల. వ్యక్తిగత సవాళ్లు అనేవి ఈ బీడుభూమిలాంటివే. దాన్ని చూసి నిరాశపడకూడదు. ఎందుకంటే అపారమైన కృషితో, నమ్మకంతో దాన్ని సాగుచేస్తే ఎంతటి కష్టమైన పరిస్థితుల్లోనైనా సరే అద్భుతమైన ఫలాల్ని పొందవచ్చు. సందేశం చాలా క్లియర్గా ఉంది. ఓకే, వ్యక్తిగత పోరాటం గురించి చెప్పారు. మరి పరిష్కారమేంటి? ఇక్కడే సినారే ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తారు. అదే మన నుంచి, అంటే ఒక వ్యక్తి నుంచి ఊరు వైపు, అంటే ఒక సమూహం వైపు ప్రయాణించడం. నిజానికి ఇదే ఆయన ఫిలాసఫీ మొత్తానికి సారాంశం. చూడండి, ఇక్కడ ఎంత స్పష్టంగా పోల్చారో. ఒక మనిషి బతుకు ఒంటరిది అనుకుంటే అది వ్యర్థం, దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. అదే 10 మంది కలిస్తే ఒక ఊరవుతుంది. అంటే ఒంటరితనం వల్ల వచ్చే నిష్ఫలతకి, కలిసి ఉండటం వల్ల వచ్చే చైతన్యానికి మధ్య ఉన్న తేడాను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. హిమగిరి శిరస్సు ఏడ్చి కరిగితే అది ఏరవుతుంది. వావ్, ఎంత అద్భుతమైన ఊహ ఇది! అంత ఎత్తున ఉన్న హిమాలయ శిఖరం కూడా ఒంటరిగా గొప్పగా ఉండిపోలేదు. అది కరిగి ఏరుగా మారి ఎంతోమందికి జీవాన్నిస్తుంది. అంటే అత్యంత శక్తివంతమైనవి కూడా తమను తాము ఇతరులకు ఇవ్వడంలోనే సార్థకతను పొందుతాయి. అవును, గొప్పతనం అంటే ఒంటరిగా ఎత్తులో నిలబట్టం కాదు. ఆ హిమగిరిలాగా కరిగి ఎంతోమంది మంచి కోసం త్యాగం చేయడంలోనే అసలైన గొప్పతనం ఉంది. ఒక వ్యక్తి చేసే త్యాగం, ఇచ్చే సహకారం మొత్తం సమాజానికే మేల్చేస్తుంది. రైట్,
ఇక ఈ కవితలోని చివరి ఇంకా చెప్పాలంటే అత్యంత శక్తివంతమైన సందేశం దగ్గరకొచ్చాం. ఇక్కడ సినారె గారు ఒక అర్థవంతమైన జీవితాన్ని ఒక శాశ్వతమైన వారసత్వంతో ఎలా ముడిపెడతారో చూద్దాం. చెరగని త్యాగం మిగిలితే ఒక ఇతిహాసమవుతుంది. ఇదే ఫైనల్ ప్రిస్క్రిప్షన్. అంటే ఇతరుల కోసం మనం చేసిన త్యాగం, మనం జీవించిన జీవితం ఎప్పటికీ అంతం కాదు. అది కాలంతో పాటు నిలిచిపోయే ఒక ఇతిహాసంగా మారిపోతుంది. ఇక్కడ ఇతిహాసం అంటే మనం అనుకునే రామాయణం, మహాభారతం లాంటి పెద్ద కావ్యం మాత్రమే కాదు. దాని అసలు అర్థం ఏంటంటే ఒకరి నిస్వార్థమైన సేవ, వాళ్ళు ప్రపంచం మీద వేసిన చెరగని ముద్ర. అది భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తినిస్తుంది. నిజం చెప్పాలంటే సినారె గారి జీవితమే దీనికొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇక చివరగా ఈ కవిత ప్రశ్నని మన వైపుకే తిప్పుతుంది, మనల్ని అడుగుతోంది. మనం ఈ ప్రపంచంలో మిగిల్చి వెళ్లే ఆ చెరగని త్యాగమేది? మన జీవితం ఎలాంటి ఇతిహాసాన్ని రాయబోతోంది? ఆలోచించాల్సిన విషయమే కదా.